యేసు ప్రభువారు మనుషులను సంతోషపెట్టలేదు. ఎవరైతే వేషం వేసుకొని జీవిస్తున్నారో, ఇక్కడ ఒక చోట బయట ఇంకోలాగా వాళ్ళని అంటున్నాడు, సర్పములారా సర్ప సంతానమా అని. ఇది యేసు ప్రభువారు గద్దించిన రీతి, ఆయన దీనత్వం ఇది, ఆయన గద్దించిన దీనత్వం. ప్రభు ఇది నీకు దూరం అవును గాక అని పేతురుతో అన్నాడు, సాతానా నా వెనక్కు పొమ్ము, నువ్వు మనుషుల యొక్క సంగతులనే మనస్కరిస్తున్నావు, దేవుని సంగతులు మనస్కరించట్లేదు అని. గద్దింపు గర్వం కాదండి. నువ్వు గద్దింపబడితే అది నీ ధన్యత. ఏ పాస్టర్ అయినా, పాస్టర్ గారు అయినా, పెద్దలైనా సరే, లేదంటే నీ ఇంట్లో ఉన్న నీ అమ్మ నాన్న అయినా సరే, నిన్ను గద్దించినప్పుడు అది నీ ధన్యత. నిన్ను సరిచేయటానికే, నువ్వు నాశనం అవటానికి కాదు. యేసు ప్రభువారు గద్దించాడు. గద్దించిన వాళ్ళందరూ గర్విష్ఠులని కాదు, అది దీనత్వము, నేను సరిచేయటానికి. మనం ఎలా ఉంటున్నాం? నువ్వు గద్దింపబడటానికి రెడీగా ఉన్నావా? అభ్యంతర పడుతున్నావా? నేను అభ్యంతర పడితే, ఎవరైనా నన్ను గద్దించినప్పుడు నేను అభ్యంతర పడితే నాలో గర్వం ఉందని, నేను తగ్గించుకోవట్లేదని అర్థం. ఎందుకంటే వాళ్ళ గద్దింపు ఖచ్చితంగా సత్యం ఉంటుంది. నన్ను సరిచేయటానికి వాళ్ళు గద్దించేది, నేను దాన్ని అంగీకరించాలి. లేదు, నేను ఇలానే ఉంటా, నాకులానే ఉంటా, నేను ఎవరు చెప్పనక్కర్లేదు, నాలాగా చేస్తా. కొంచెం కరెక్షన్ కూడా నువ్వు తీసుకోలేదనుకో, నువ్వు ఇలా తప్పు చేసావు, కొంచెం తప్పు చేసావు, దాన్ని కూడా ఇలా సరి చేస్తే నీకు నచ్చట్లేదు అనుకో, గర్వం ఉందని. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో, ఎవరి చేత గద్దింపబడినప్పుడు, సరి చేయబడినప్పుడు నువ్వు అంగీకరిస్తే, నువ్వు దీనుడిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నావు, దీనుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావు అని. కనుక మనల్ని మనం పరీక్షించుకుందాం. హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? సాత్వికం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా?